అన్ని తలలకు సమానంగా పంచుకొని హక్కులు కూడా పంచుకొని సమసమాజం ఉందామని భారత రాజ్యాంగం ఇగో 78 ఏళ్ల నుంచి చెప్తుంది ఈ రాజ్యాంగం మాకు. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం లెక్కల ఇందులో రాసుకున్న దాని ప్రకారం అగ్రవర్ణాల దగ్గర పోగుపడ్డ సంపద తీసి బీసీలకు పేద వర్గాలకు వంచితే సమానత్వం అవుతుంది అధ్యక్ష. ఈ బీసీలు కట్టిన పేద వర్గాలు కట్టిన పన్నులు తీసుకుపోయి వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే సమానత్వం అవుతుందా? ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో కనిపిస్తుంది ఇదే లెక్కల ప్రకారం. పూటకు గతి లేని మా సాకలి మంగలి బిడ్డలా లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు ఈ దేశం చెప్పాలి సమాధానం. ఈ దేశంలో పేదవాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే వాడికి అన్నం పెట్టి కాపాడాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాల పొట్ట నింపి పేదవాడిని శ్మశానానికి పంపుతా ఉన్నాయి అధ్యక్ష. ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల లెక్క తీస్తే 2024లో మన దేశం 105వ స్థానంలో ఉందంటే సిగ్గుతోని తలదించుకోవాలి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులం అందరం ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చచ్చిపోతా ఉన్నారు ఈ దేశంలో, ఓన్లీ ఆకలితోటి. ఇది నేను చెప్తుంది కాదు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి మాట అధ్యక్ష. ప్రతిరోజు 4500 మంది చిన్న పిల్లలు ఆకలి మరియు పోషకాహార లోపాలతో చచ్చిపోతా ఉన్నారు అధ్యక్ష. మన దేశంలో చనిపోతున్నారు. ఇది జాతీయ ఆరోగ్య సర్వే చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈ దేశంలో నివేదికలు? ఈ దేశంలో జరిగినటువంటి మా సోదరిమణి కవిత గారు కాక కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మండల్ కమిషన్ దగ్గర ఎన్నెన్ని ప్రయత్నాలు జరిగినాయని చెప్పింది. నేను ఆటి జోలికి పోదలుచుకోలే. ఈ నివేదికలు ఏం చెప్తున్నాయో నేను ఒక్కసారి ఏకరు పెట్టదలుచుకున్నా. ప్రపంచంలో 821 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడితే అందులో 195.9% 9 మిలియన్లు ఓన్లీ మన దేశంలోనే ఉన్నారు అధ్యక్ష. 2018 ఆహార మరియు వ్యవసాయ నివేదిక చెప్తున్నటువంటి లెక్క ఇది. దేశంలో 14.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఇది ప్రపంచం మొత్తం కంటే మరియు ఆసియా సగటు కంటే ఎక్కువ. మనం పేద వర్గాలను అభివృద్ధి చెందిస్తున్న తీరు ఒక్కసారి చూడాలి అధ్యక్ష. 116 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 ప్రకారం మన దేశం 94 నుండి 101 స్థానానికి దిగజారిపోయింది అధ్యక్ష. దేశ సంపదతోటి తగ్గించాల్సిన ఇవి అధ్యక్ష. ఈ అంతరాలు తగ్గించాలి, ఈ ఆకలి చావులు ఆపాల. ఇవి ఆపితే ఏ ప్రజల నుంచి కూడా రిజర్వేషన్లు అనేటువంటి కోరికలు పుట్టవు, ఏ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్లు రావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంశాలన్నీ. మరి బడా పారిశ్రామికవేత్తలు 3.5 లక్షల కోట్లు మాఫీ చేయడం అంటే దేనికి సంకేతం? పేదోని కడుపు మార్చి ఈ దేశంలో తిండి గతి లేక 25 లక్షల మంది ప్రతి ఏడాది చచ్చిపోతా ఉంటే 3.5 లక్షల కోట్లు వాళ్ళ అప్పులు మాఫీ చేసి 16 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు. 16 లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉంటే ఈ దేశంలో సంపద ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? ఎవరిని పైకి తీసుకురావడానికి, ఎవరిని కాపాడడానికి పనిచేస్తూ ఉంది అధ్యక్ష? రాజ్యాంగ పీఠికలోని ఆర్థిక సమానత్వానికి ఏమైనా అర్థంగా అనిపిస్తూ ఉందా అధ్యక్ష ఇప్పుడు పరిపాలన? ఒకసారి భారత రాజకీయాలు తీసుకుందాం అధ్యక్ష. ఆర్థిక సమానత్వం అయిపోయింది, మంత్రిత్వ శాఖ లేదు. ఒక్కసారి భారత రాజకీయాలను చూద్దాం. 1952 కాదు, ఇప్పటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఈ దేశంలో అగ్రవర్ణాల జనాభా 15 నుంచి 16% మధ్య ఉంటుంది. ది ఎకనామిక్ టైమ్స్ ఆధారంగా చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష ఇది. ఓబీసీ పాపులేషన్ 52% ఉందని మండల్ కమిషన్ నివేదిక చెప్పింది అధ్యక్ష ఆ రోజుల్లో. ఇక్కడ 16%, 15 నుంచి 16% అగ్రవర్ణాలు, 52% ఓబీసీలు ఉన్నారని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. 17వ లోక్సభ వివరాలు ఒకసారి చూద్దాం అధ్యక్ష. 17వ లోక్సభ వివరాలను ఒకసారి చూస్తే అధ్యక్ష 16% ఉన్న అగ్రవర్ణాల నుండి 232 మంది ఎంపీలు లోక్సభ సీట్లలో కూర్చున్నారు. 543లో అగ్రవర్ణాలు 232 మంది ఆ సీట్లలో కూర్చున్నారు అధ్యక్ష. అంటే 15% ఉన్నవారు 42% సీట్లను ఆక్యుపై చేసేసారు. 52% ఉన్న బీసీలకు దక్కింది కేవలం 22% సీట్లు మాత్రమే.
అధ్యక్ష 282 సీట్లు బీసీలకు దక్కాలి వాస్తవానికి లెక్కల ప్రకారం, కానీ 120 సీట్లు దక్కినాయి అధ్యక్ష. బీసీలకు దక్కాల్సిన 162 సీట్లు ఎవరికి దక్కినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి? ఇది స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తేలిన లెక్క అధ్యక్ష. ఒక్కసారి 52 నుంచి చూద్దాం అధ్యక్ష ఏం జరిగిందో. ఈ లెక్క తెలవాలి ఈ దేశానికి, ఈ సభకు, ఈ ప్రజలకు తెలవాలి. ఈ దేశ పార్లమెంట్ లోక్సభ వివరాలు ఒకసారి చూస్తే 1952లో మొత్తం లోక్సభ స్థానాలు 489 ఉంటే అందులో కేవలం బీసీలు 15 మంది, 3.06% మంది బీసీలు. 1957లో 489 మొత్తం లోక్సభ స్థానాలుంటే కేవలం 18 మంది బీసీలు, దాంట్లో 3.68% మంది. 1962లో 494 స్థానాలుంటే 24 మంది బీసీలు అందులో. 1967లో 520 మంది ఎంపీలుంటే 34 మంది బీసీ ఎంపీలు అందులో. 1971లో 518 మంది ఉంటే 45 మంది బీసీలు అందులో. 1979లో 51 మంది, 80లో 56, 84లో 58, 89లో 65, 91లో 75, 96లో 83, 98లో 86 ఇట్లా అధ్యక్ష బీసీలు పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 100 సీట్లను కైవసం చేసుకోవడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. 78 సంవత్సరాలు పట్టింది. మెజారిటీ ప్రజలు తమ వాటాను కేవలం 22% వాటా, ఈ వాటాను పొందడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. అంతేగా సార్. రెండు 543 సీట్లుంటే 131, 24% వచ్చినాం సార్. 2019లో 22%, 2024లో 25% వచ్చినాం. మొత్తం పార్లమెంట్ చరిత్రలో బీసీలకు దక్కిన సీట్ల శాతం సార్, అన్నిటిని కలిపి సీట్లు చూసుకుంటే కేవలం 60% ఉన్న బీసీలకు 13.74% ఎంపీ సీట్లు దక్కినాయి సార్ ఇదివరకు దాకా. ఇది రాజకీయంగా బీసీలను ఈ పార్టీలు, ఈ దేశ ప్రభుత్వాలు పైకి తీసుకొస్తున్న విధానం సార్. సార్ దేశంలో 52% ఉన్నారని చెప్పి మండల్ కమిషన్ చెప్తున్నటువంటి మాట ప్రకారం 13% సార్ దక్కాల్సింది. ఎంత దక్కాలి, ఎంత దక్కింది రిజర్వేషన్? 1952 నుంచి నిన్న మొన్నటి వరకు 9529 మంది ఎంపీలు అయ్యారు సార్. 1952 నుంచి ప్రెసిడెంట్ ఇయాల్టి వరకు 9529 మంది ఎంపీలు అయితే అందులో కేవలం 1310 మంది బీసీలు సార్. కేవలం 1310 మంది. వాస్తవానికి బీసీలకు దక్కాల్సిన వాటా 4955 ఎంపీ సీట్లు దక్కాల్సిండే సార్, కానీ దక్కింది 1300. అధ్యక్ష మరి బీసీలకు దక్కాల్సిన ఇంకా రిమైనింగ్ ఏదైతే 1310 దక్కినాయి, 4955 దక్కాల్సిండే. ఈ 3645 ఎంపీ సీట్లు ఎవరు ఎత్తుకపోయారు అధ్యక్ష? ఎవరి దగ్గర ఉన్నాయి అవి? బీసీలకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి రావాలి, బీసీలకు హక్కులు ఎక్కడి నుంచి రావాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అధ్యక్ష చరిత్రలోకి ఒక్కసారి పోయి. రాష్ట్రం విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణలో జనాభా వివరాలు ప్రభుత్వం ఓ లెక్క చెప్పింది. మొత్తం జనాభా 3,00,000